రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మళ్లీ టికెట్ తనకేనంటూ కూడా ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా తానే పోటీలో ఉంటానని, టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురికావద్దని అన్నారు. తనకు సీట్ వస్తుందన్న దానిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి అధికారిక ప్రకటన వస్తుందని కూడా అన్నారు. ఇక కందుల దుర్గేష్ కు రూరల్ టికెట్ అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్న రాజమండ్రిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గోరింట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే బాధ్యత కూడా జనసేన నేతలే చేపట్టారని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఇలా అన్నారో లేదో జనసేన రాజమండ్రి రూరల్ శిబిరంలో పండగ వాతావరణం అయితే నెలకొంది. అయితే టీడీపీ శిబిరంలో మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దీంతో గోరింట్ల బుచ్చయ్య టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పని లేదని, తనకే మళ్లీ టికెట్ వస్తుందంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, ఏంటి బుచ్చయ్య ట్వీట్ ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? నిన్నైతే కందుల దుర్గేష్ ఆల్రెడీ టికెట్ కేటాయిస్తున్నారని కూడా జనసేన అనౌన్స్ చేసిన పరిస్థితి మనకి కనిపించింది. ఏంటి అసలు? అంటే ప్రస్తుతం రాజమండ్రి రూరల్ రాజకీయం చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టైగర్ బాంబు, జెండు బాంబు ఇలా ఎన్ని రాసుకున్నా తగ్గనటువంటి నొప్పి ప్రస్తుతం కలుగుతుందనే చెప్పాలి. మనం చూస్తే రాజమండ్రి రూరల్ టికెట్ అంశంలో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు ఏదైతే చెప్తున్నారో అదే 40 ఏళ్ల అనుభవం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా ఉంది. 1983 నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి టికెట్ కాదంటే ఆయన ఎదురు తిరిగితే రాజకీయ పరిణామాలు రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టికెట్ నాదే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా గురిగా అంటే భావోద్వేగానికి గురి కావద్దు, రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా గోరంట్ల పోటీలో ఉంటారని ఏదైతే ట్వీట్ చేశారో ఇప్పుడు ఈ ట్వీట్ కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించడం, అంతర్గత సమావేశంలో కందుల దుర్గేష్ ని రాజమండ్రి రూరల్ లో పని చేసుకోవాలని చెప్పి సూచించడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఈ టికెట్ ను వదులుకునేటువంటి స్థితిలో లేదని చెప్పి పవన్ కళ్యాణ్ నాయకులతో చెప్పినటువంటి సందర్భంలో ప్రస్తుతం టికెట్ నాదే అని చెప్పి కందుల దుర్గేష్ ఒకవైపు అంటుంటే, లేదు టికెట్ ఖచ్చితంగా చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారు, టికెట్ నాదే అని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పడంతో రాజమండ్రి రూరల్ లో ప్రస్తుతం ఈ రెండు పార్టీల రాజకీయం వైసీపీకి కలిసి వచ్చేటువంటి పరిణామాలుగా మారబోతోంది. మంత్రి వేణుగోపాల్ ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం పొత్తులో ఈ ఇద్దరు నాయకులు మాత్రం టికెట్ కోసం కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అధినేతలు టికెట్ ఎవరికి ప్రకటిస్తారా ఆసక్తికరంగా మారింది. మనం చూస్తున్నాం కదా, సై సినిమాలో పంతం నీదా నాదా అనే ఒక సాంగ్ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఇక్కడ మనకు రాజమండ్రి రూరల్ లో కూడా సేమ్ థీమ్. అంటే గణేష్, ఇక్కడ ఒకటి కూడా మనం గమనించాలి. అంటే ఎందుకు ఇక్కడ ఇద్దరికి సయోధ్య లేదా? అంటే జనసేనాని కావచ్చు, ఇటు చంద్రబాబు కని సీట్లకు సంబంధించి ఇంతవరకు మాట్లాడుకోలేని పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే కందుల దుర్గేష్ కి ఎందుకు హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది? మళ్ళీ ఇటు బుచ్చయ్య చౌదరి కూడా నాకే టికెట్, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన ట్వీట్ చేసేదాకా ఎందుకు వచ్చింది అసలు పరిస్థితి? అంటే అధినేతలు నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు జరపాలని చెప్పి చెప్పుకున్నారు. ఆ తగ్గట్లుగానే రాజమండ్రి రూరల్ లో కూడా ఇద్దరు నిన్నటి వరకు సమన్వయంగానే సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. కానీ గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా టికెట్ల మధ్య వారు అనేది తలనొప్పిగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే కందుల దుర్గేష్ కే జనసేన ఎందుకు టికెట్ అవ్వాలన్న అంశానికి వస్తే, కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి నేత. గత ఎన్నికల్లో 43,000 ఓట్లు జనసేన సింగిల్ గా పోటీ చేస్తేనే అక్కడ 2వ స్థానంలో వచ్చింది. వైసీపీ మాత్రం 3వ స్థానంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల గెలిచారు. అయితే ఎప్పటి నుంచో గెలుస్తున్నటువంటి ఆ గోరంట్లను కాదని ఇప్పుడు కందుల దుర్గేష్ కి ఇస్తే మేము ఊరుకునేది లేదని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. కానీ జనసేనకి ఇస్తేనే అక్కడ గెలుస్తుంది. సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా లేవు, జనసేనకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మేము గెలిచే స్థానాన్ని అడుగుతున్నాం తప్పితే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానాలు మేము అడగట్లేదు అని చెప్పి జనసేన
సమాచారం చెప్తోంది. ఇదే క్రమంలో కందుల దుర్గేష్ గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు, తర్వాత జనసేనలోకి వచ్చారు. అలాంటి నాయకుడికి న్యాయం జరగకపోతే జనసేన వేస్ట్ అనే దాని మీద క్యాడర్ కూడా ఆలోచనలో ఉంది. ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ వైపున నిలబడి ఖచ్చితంగా టికెట్ కందుల దుర్గేష్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ దిశగానే నిన్న రాజమండ్రి రూరల్ రావడానికి కూడా ఖచ్చితంగా ఈ టికెట్ మీద ఒక క్లారిటీ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ రాజమండ్రి పనిగట్టుకుని వచ్చారనేది ఒక చర్చ నడుస్తోంది. ఇలాంటి క్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కీలకమైనటువంటి వ్యక్తి దగ్గర కూర్చున్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు మీడియా పరంగా అందుతూ ఉంది. ఇదే క్రమంలో బీజేపీతో పొత్తు క్లారిటీ అయిన తర్వాత టికెట్ల అంశం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూర్చున్న తర్వాత రాజమండ్రి రూరల్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. గణేష్, ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు తెనాలి కానీ ఇటు రాజమండ్రి కానీ ఇట్లాంటి కొన్ని పట్టున్న జనసేనకి కొన్ని పట్టున్న ప్లేసెస్ లో కూడా పర్టికులర్ గా జనసేన కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సీట్లు. అట్ ది సేమ్ టైం ఇటు టీడీపీ కూడా అక్కడ గట్టి నాయకులు అయితే ఉన్నారు, టీడీపీలో కూడా మనం చూడొచ్చు. ఎస్, అంటే ఇవి ఏ విధంగా వీరు సమన్వయం చేసుకోబోతున్నారు అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనం బుచ్చయ్య చౌదరి అంశానికి వస్తే గనక బుచ్చయ్య చౌదరిని ఎలా బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది కూడా జనసేనే తీసుకుంటుంది బుజ్జగించే ఇది కూడా అని తెలుస్తుంది కదా. 2024 చంద్రబాబుకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే జనసేనకు బీజేపీకి కొన్ని సీట్లు ఖచ్చితంగా పంపాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో ఈ మిత్రపక్షాలకు ఇస్తే ఆ మిత్రపక్షాల్లో కాకుండా టీడీపీలో అప్పటి నుంచి 5 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా కొంత ఉద్వాసన ఉంటుంది. ఆ నాయకులంతా కూడా ఒకవైపు కొంత విభేదించే అవకాశం ఉంటుంది. అందువల్ల చంద్రబాబు ముందస్తుగానే వీరందరికీ ఎమ్మెల్సీ పదవులు కానీ లేదంటే నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఆఫర్ ని వారు ముందుంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తే తెనాల్లో ఇప్పటికే అక్కడ ఆలపాటి రాజా ఉన్నారు. రాజాని కాదని అక్కడ జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుడికి అక్కడ టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సేమ్ తెనాలి పరిస్థితి ఇప్పుడు రాజమండ్రి రూరల్ కూడా వచ్చింది. బుచ్చయ్య చౌదరి సీనియర్ అయినప్పటికీ కూడా కందుల దుర్గేష్ జనసేన పార్టీలో ఒక కీలక నాయకుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఆ దిశగా చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే రాజమండ్రి సిటీలో గతంలో 6 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్ లో 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. కాబట్టి ఈ దఫా అవకాశం జనసేన కోరుకుంటుంది. 2014లో కూడా చూస్తే బీజేపీ పొత్తులో బుచ్చయ్య చౌదరి సిటీ నియోజకవర్గాన్ని త్యాగం చేసి రూరల్ కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ జనసేనకు త్యాగం చేసి ఎమ్మెల్సీ స్థానానికి చంద్రబాబు ఆఫర్ చేసిన దానికి వెళ్తారా, లేదంటే పట్టుబట్టి ఖచ్చితంగా తనకే టికెట్ తెప్పించుకుంటారనేది బుచ్చయ్య చౌదరికి చూడాల్సి ఉంది. ఒకటి గణేష్, అంటే జనసేన కూడా కొన్ని సీట్లకైతే ఒక పర్టికులర్ గా మాకే కావాలని అడుగుతున్న సిచ్యువేషన్ లో మరి అధినేత దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా మొత్తంగా? అంటే ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయానికి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఒక సీనియర్ నాయకుడు. అదే విధంగా మనం చూస్తే మీడియా పరంగా కొన్ని సంస్థల అధినేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందులో ఎల్లో మీడియా సంస్థల అధినేతలతో ఎక్కువగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కొంత పరిచయాలు ఉన్నాయి. ఆ దిశగా ఆయన ప్రస్తుతం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది సమాచారం అందుతోంది. 2019లో కూడా ఆయనకు టికెట్ చివరి నిమిషం వరకు కూడా చంద్రబాబు ప్రకటించలేదు. ఆ తర్వాత ఆయన కొంత విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే చంద్రబాబుకి రూరల్ టికెట్ చివరి నిమిషంలో ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బుచ్చయ్య చౌదరికి టికెట్ లేదు అని చెప్పి చంద్రబాబు అనౌన్స్ చేస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకవేళ అడ్డం తిరిగితే మాత్రం కొంత రాజకీయంగా ఈటెక్కుతాయి. ఎందుకంటే 1983 ఎన్టీఆర్ సమయంలో ఏం జరిగిందనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరికి క్లియర్ కట్ గా తెలుసు. కాబట్టి ఈ అంశంలో మరి నోరు విప్పితే బుచ్చయ్య చౌదరి మీడియా పరంగా కావచ్చు రాష్ట్రంలోనే ఒక సంచలన అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు అక్కడ వరకు తీసుకురారన్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే కందుల దుర్గేష్ కు టికెట్ ఇప్పిస్తారన్న అంశం నడుస్తుంది. కానీ బుచ్చయ్య చౌదరి మాత్రం టికెట్ నాదే అంటున్నారు. అది ఏ విధంగా తెచ్చుకుంటారు, ఆ బుచ్చయ్య చౌదరి ఏ నమ్మకంతో ఉన్నారనేది మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.